జనసేన 12వ ఆవిర్భావ సభ అత్యంత ఘనంగా నిర్వహించేందుకు చిత్రాల వేదికగా సర్వం సిద్ధమైంది. ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనపల్లి శ్రీనివాస్ యాదవ్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తీసుకున్నాం. సార్ నమస్తే. ఏంటి ఇంత ప్రతిష్టాత్మకంగా ఈ సభని తీసుకోవడానికి కారణం ఏంటి? నమస్తే అండి. ఈ రోజున జనసేన పార్టీ స్థాపించేటప్పుడు పవన్ కళ్యాణ్ గారితో పాటుగా ఎంతమంది ఉన్నారనేది మనందరం చూసాం. కానీ అంచెలంచెలుగా ఆయన సుశక్తితో పార్టీని నిలిపి అట్లానే ఎవరైతే రాష్ట్ర ప్రజలు ఉన్నారో ఒక నమ్మకం ఏర్పడింది. రాజకీయాల్లో కూడా నమ్మకం ఏర్పడుతుంటే చాలా కష్టమైన పని. అటువంటిది పవన్ కళ్యాణ్ గారి పైన ఒక నమ్మకం ఏర్పడి పవన్ కళ్యాణ్ గారికి మేము అండగా ఉంటాం, తోడుగా ఉంటాం అని చెప్పి గత ఎన్నికల్లో చూశారు. 100% స్ట్రైక్ రేటుతో జనసేన పార్టీ ముందు నిల్చుంది. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆశీర్వదించారు. అందుకని ప్రతిష్టాత్మకంగా ఏదైతే ప్రజలు ఆశీర్వదించి 100% రిజల్ట్ని మాకు ఇచ్చారో అందుకు ప్రతిష్టాత్మకంగా కార్యకర్తలు కూడా మేమందరం కూడా రావాల్సిందే. రాష్ట్ర వ్యాప్తంగా అందరం కూడా ఇక్కడికి వస్తాం, మా సభని చూస్తాం, జయప్రదం చేస్తామని చెప్పడం ఇది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి సభ. ఎన్నికల తర్వాత గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా నిర్వహించినటువంటి సభ కాబట్టి చాలా పకడ్బందీ ఏర్పాటుతో సుమారుగా మేము 6 నుంచి 7 లక్షల మంది ఇక్కడ వరకు వస్తున్నారని ఇప్పటివరకు అంచనా, ఇంకా పెరగవచ్చని కూడా మాకున్నటువంటి సమాచారం. కాబట్టి చాలా ప్రతిష్టాత్మకంగా ఎవరూ కూడా ఎక్కడ ఇబ్బంది పడకుండా సుమారుగా ఈ చుట్టుపక్కల ఒక 15-20 పాయింట్లోనే భోజన ఏర్పాట్లు చేయటం, పార్కింగ్ ఏర్పాట్లు చేయటం, వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడటంలో మా కమిటీలన్నీ కూడా చాలా శ్రద్ధ తీసుకొని అందరినీ కూడా చాలా జాగ్రత్తగా ఇళ్ళకి వెళ్ళే విధంగా కూడా ప్లాన్ చేస్తాం. నాదండ్ల మనోహర్ గారు పిఠాపురం వడ్డ పవన్ కళ్యాణ్ గడ్డ అని చెప్పి కామెంట్ చేశారు. ఇది మనం భవిష్యత్తులో కొనసాగుతుందని భావించవచ్చా? డెఫినెట్గా అండి. పిఠాపురంలో ఆయన గెలిచారు. భవిష్యత్తు అండి, భవిష్యత్తు రాజకీయాల్లో ఉన్నంతకాలం పిఠాపురంలో ఉంటారు పవన్ కళ్యాణ్ గారు. పిఠాపురం ప్రజలు ఆయన్ని ఓన్ చేసుకున్నారు కాబట్టి అంత మెజార్టీ ఇచ్చారు. పిఠాపురాన్ని అభివృద్ధి చేయడానికి ఆయన కంకణ కట్టుకున్నారు కాబట్టి పిఠాపురం అడ్డానే పవన్ కళ్యాణ్ గారు. ఎటువంటి సందేశం పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే అవకాశం ఉంటుంది? చాలామంది ఎదురు చూస్తున్నారు, జన సైనికులే కావచ్చు, వీరమహిళలే కావచ్చు. అది రేపు సభలో చూడాల్సింది. ఆయన ఏ సందేశం ఇవ్వబోతున్నారని రేపు సభలో చూడాల్సింది. అందరూ కూడా మేము కూడా ఎదురు చూస్తున్నాం, ఎటువంటి సందేశం ఇవ్వబోతున్నారు అనేది తప్పనిసరిగా రేపు ఇస్తారు సందేశం. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఈ సభ ద్వారా మంచి సందేశం అయితే ఇస్తారనేటువంటి ఆకాంక్షను అయితే బోనపల్లి శ్రీనివాస్ వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్, కాకినాడ నుంచి.